ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ బోన్స్ అనేది కలిసి నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. నార్మల్గా మన బాడీ లోపల బోన్స్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఫార్మేషన్ ఉంటుందో దీని తర్వాత డిఫార్మేషన్ కూడా జరుగుతుంది. ఫార్మేషన్ అనేది జనరల్గా ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది. గ్రోయింగ్ స్టేజ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి చైల్డ్ బర్త్ నుంచి కరెక్ట్గా 18 years వరకు మన బోన్స్ అనేది జాయింట్స్ అనేది కరెక్ట్గా అది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. బోన్స్ పెరిగినప్పుడు మన హైట్ కూడా పెరుగుతూ ఉన్నది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్గా, దీనికి విపరీతంగా డీజనరేషన్ అనేది జరుగుతుంది. డీజనరేషన్ అంటే అరగడం. సో నార్మల్గా మన బోన్స్ అనేది బాడీలో కాల్షియం ఫాస్ఫేట్ అండ్ విటమిన్ D3 ఈ రెండు కలిసినప్పుడు కరెక్ట్గా బోన్స్ అనేది 100% నార్మల్గా ఉంటున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే 30 years, 35 years లేకపోతే 40 years తర్వాత, కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ఈ ప్రాబ్లం అనేది జనరల్గా అరగడం అనేది జరిగేది. ప్రాబ్లం అనేది 45 years తర్వాత మాత్రమే జరుగుతుండే. ఈరోజు ఒక 20 years నుంచి మనం చూసేది విటమిన్ D3, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల ఈరోజు ఈవెన్ 30 yearsలో కూడా మనం మన బాడీ లోపల బోన్స్ లోపల జరిగే డీజనరేషన్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. సో జనరల్గా ఎప్పుడైతే బోన్స్ ఫార్మేషన్ జరుగుతుందో రెండు జాయింట్స్ మధ్యన కార్టిలేజెస్ అనేది ఉంటుంది. స్పాండిలోసిస్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే మన నెక్ లోపల, మన బ్యాక్ లోపల, అంటే మన మెడ భాగంకి మెడికల్ టర్మ్స్లో సర్వైకల్ రీజన్ అనేది అంటాము. అదే మన నడుము భాగంకి మన మెడికల్ టర్మ్స్లో లంబర్ రీజన్ అనేది అంటూ ఉంటాం. ఎప్పుడైనా కూడా మన జాయింట్స్ లోపల ఏదైతే మధ్యన కార్టిలేజెస్ డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే అరగడం స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లంకి మనం ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఇదే ఆర్థరైటిస్ మనకు మెడలో కానీ నడుములో కానీ జరిగినప్పుడు మనం దీనికి స్పాండైలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. మెడలో ఈ ప్రాబ్లం జరిగినప్పుడు మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. అదే నడుములో జరిగినప్పుడు ఆ ప్రాబ్లంకి మనం లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మన రెండు జాయింట్స్ మధ్యన బోన్స్ మధ్యన కార్టిలేజెస్ ఎప్పుడైతే అరగడం జరుగుతుందో ఆ ప్రాబ్లంకి మనం జనరల్గా సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం ఈ రీజన్స్లో వచ్చినప్పుడు. కాకపోతే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మన వర్టిబ్రల్ కాలమ్, అంటే మన నెక్ నుంచి కరెక్ట్గా కింద మనం కూర్చునే వరకు టేల్ బోన్ వరకు టోటల్ 33 నంబర్ ఆఫ్ వర్టిబ్రే అనేది ఉంటుంది. సో ఈ నంబర్ ఆఫ్ 33 వర్టిబ్రే ఏదైతే ఉంటుందో దాని మధ్యన డిస్క్ అనేది ఉంటున్నాయి. ఆ డిస్క్కి మనం జనరల్గా సాఫ్ట్ కార్టిలేజ్ అనేది అంటూ ఉంటాం. ఇది అరిగినప్పుడు ఈ రెండు వర్టిబ్రే మధ్యన ఏదైతే స్పేస్ ఉందో, ఏదైతే ప్లేస్ ఉందో అది తగ్గిపోతుంది. సో ఈ తగ్గినప్పుడు రెండు బోన్స్ అనేది కొంచెం దగ్గరకు వచ్చి రాపిట, అంటే ఫ్రిక్షన్ అనేది ప్రోగ్రెస్ అనేది చేస్తుంది. సో ఈ రెండు బోన్స్ వర్టిబ్రా మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటున్నాయి, జనరల్గా మన బ్రెయిన్ నుంచి వచ్చే అని నర్వస్ సిస్టంలోకి వెళ్ళి నర్వ్స్ అనేది కంప్లీట్గా డివైడ్ అవుతుంది ఒక ట్రీకి ఉన్న బ్రాంచెస్ లాగా. సో ఈ భాగంలో ఉన్న నర్వ్స్ అనేది మనం సర్వైకల్ నర్వ్స్ అంటాము. అలాగే లంబర్ రీజ్లో ఉన్నది మనం లంబర్ నర్వ్స్ అనేది అంటూ ఉంటాం. సో దీనిపైన ప్రెషర్ పడినప్పుడు మనకు ఈ సర్వైకల్ ఇంకా లంబర్ స్పాండిలోసిస్లో సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో అన్నిటికంటే ఫస్ట్ మనకు కనిపించేది పెయిన్. నార్మల్గా కూడా ఎప్పటికైనా కూడా మీకు పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు కొన్ని రోజులు మాత్రమే పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ పెయిన్ అనేది మీకు ఎలాంటి కండిషన్స్లో వస్తుంది అంటే మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు వస్తుందా అండ్ కంటిన్యూస్గా ఉంటుందా, దాని పైన మనం జనరల్గా దీనికి గ్రేడ్స్ అనేది ఉంటుంది, అది మనం డిసైడ్ అనేది చేస్తూ ఉంటాం. సో నార్మల్గా ఎవరికైనా కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు కానీ లంబర్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు కానీ పెయిన్ అనేది సర్వైకల్ రీజన్లో ఉన్నప్పుడు మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. కాకపోతే అది కరెక్ట్గా క్లినికల్గా దీనికి డయాగ్నోసిస్ చేయడానికి జనరల్గా మనకు డాక్టర్స్ అనేది ఎక్స్రే టెస్ట్ అనేది కంపల్సరీ మీకు సజెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్రే లోపల ఈ వర్టిబ్రే మధ్యన ఎప్పుడైతే స్పేస్ తగ్గిపోతుందో ఆ ప్రాబ్లంకి మనం కన్ఫర్మ్గా స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఫస్ట్ అనేది ఇనీషియల్ స్టేజెస్, అంటే గ్రేడ్ 1 కంటే కూడా ముందు వచ్చే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అంటే
మీకు స్టార్టింగ్లో పెయిన్ మాత్రమే అవుతుంది, కాకపోతే మీ రిపోర్ట్స్ చెక్ చేయించినప్పుడు దాంట్లో ఎక్కువగా డీజనరేషన్ ఉండడం అనేది కనిపిస్తలేదు. కాకపోతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్స్ అనేది జనరల్గా మనం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ అంటే ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలి, మీకు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్లో అంటే అడ్వాన్స్ కాకుండా, ఇంకా ఎక్కువ ప్రాబ్లం కాకుండా మనం ఇనీషియల్ స్టేజెస్లో అండ్ గ్రేడ్ 1లోనే మనం దీనికి స్టాప్ చేయడం అనేది పాసిబుల్ అనేది ఉంటుంది. జనరల్గా ఒక హెల్దీ డయట్ తీసుకొని మెడిసిన్స్ వాడినప్పుడు, పెయిన్ మేనేజ్మెంట్ చేసినప్పుడు హెల్దీ డయట్ తీసుకొని, ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజెస్ మీకు డాక్టర్స్ అనేది కన్ఫర్మ్గా చెప్తూ ఉంటారు, ఈ ప్రాబ్లమ్కి ఈ స్టేజ్లో మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నీ మీరు కంబైన్గా తీసుకుంటే ఇనీషియల్ స్టేజ్ అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు, లేకపోతే గ్రేడ్ 1 ఉన్నప్పుడు ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. ఫర్దర్గా మీకు గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 మీరు డాక్టర్ దగ్గర వెళ్ళే ముందు కూడా మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఎలా చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది. సర్వైకల్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే మీకు కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటున్నది. మీరు నార్మల్గా రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీకు పెయిన్ అనేది అలాగే స్టార్ట్ అవుతుంది. అంటే డెఫినెట్గా మీరు ఒక అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసారు. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఉన్నదా లేదా అది మీరు డిసైడ్ చేసుకోవాలంటే జనరల్గా ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ రిపోర్ట్స్లో మనకు అర్థమవుతుంది అది గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా. అరగడం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే మీకు సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా అడ్వాన్స్ స్టేజెస్లో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే మీకు స్టేజ్ 3లో అంటే గ్రేడ్ 3లో తిమ్మిర్లు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కలమ్మ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. నమస్తే, చెప్పండి మేడం, నాకు ఈ బాత్రూమ్ పోయే దగ్గర ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అది కొంచెం ఎలర్జీ మాదిరి కూడా ఉందంట మేడం. మీకు డయాబెటీస్, థైరాయిడ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. ఓకే, మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా మంటగా ఉంటుందా? ఉంటుంది మేడం, మంటగా ఉంటది, ఎలర్జీ మాదిరి జిలా ఉంటది, అప్పుడప్పుడు ఒళ్ళంతా జిలా ఉంటది. సో మీరు దీని గురించి ఎప్పుడైనా డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? అయితే మేడం నీకు కూడా ఒకసారి ఫోన్ చేసిన మేడం. ఓకే అండి, సరే. ప్రెసెంట్గా మందులు వాడుతున్నారా? ఇప్పుడైతే వాడలేదు మేడం మందులు అయితే. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు వినండి. సో కాలర్ గారు అడిగింది జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నది అండ్ బాడీలో ఇచ్చింగ్ సెన్సేషన్స్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఇది డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. మీకు ప్రెజెంట్గా డయాబెటీస్ అనేది లేదు కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని రిపోర్ట్స్ ఒకసారి చెప్పించుకోండి. జనరల్గా దీంట్లో IgE అండ్ IgM అలర్జీ రిపోర్ట్స్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీ హెమోగ్లోబిన్ అనేది మీరు రిపోర్ట్స్ చెప్పించుకోండి. కరెక్ట్గా మీకు షుగర్ రిపోర్ట్స్ కూడా ఒక 6 monthsకి ఒకసారి మీరు చెప్పించుకుంటూ ఉండండి. జనరల్గా ఈవెన్ షుగర్ వచ్చే ముందు ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీకు స్కిన్ అనేది బాగా డ్రైగా ఉన్నది అంటే మీరు నార్మల్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండండి అండ్ మీరు వాటర్ ఎక్కువ తాగండి. అయినప్పటికీ కూడా మీకు యూరిన్లో మంట అండ్ ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ వస్తుందంటే డెఫినెట్గా మీరు ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఒక 15-20 days ఇవన్నీ చేసి మీరు చూడండి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు రిపోర్ట్స్ అని చెప్పించుకొని మీకు అర్థమవుతుంది అది ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏం జరుగుతుంది. ఓకే అండి, స్పాండిలైటిస్కి స్పాండిలోసిస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? సో జనరల్గా స్పాండిలోసిస్ అంటే డీజనరేషన్, అంటే అరగడం అనేది జరగడానికి ప్రాసెస్కి మనం స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. అదే స్పాండైలైటిస్ అంటే ఏంటిది, మన మెడికల్ టర్మ్స్లో ఎప్పటికైనా కూడా ఐటిస్ వర్డ్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. సో స్పాండైలైటిస్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే స్పాండైలైటిస్లో వాపు అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఒక అక్యూట్ కండిషన్ అనేది ఉంటుంది. అంటే మీకు చాలా కాలం నుంచి మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది మీకు తెలుసు, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ మధ్యన మీకు వర్క్ ఎక్కువైనప్పుడు ఇక్కడ C7 రీజియన్లో బాగా ఎక్కువగా వాపు వచ్చి మీకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఆ వాపు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లంకి మనం సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉన్న అక్యూట్ కాంప్లికేషన్ స్పాండైలైటిస్ అనేది అంటూ ఉంటాం. సో స్పాండైలైటిస్ అనేది సివియర్గా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్, ఎక్కువగా వాపు ఉండి మీకు పెయిన్ రావడం, ఆ ప్రాబ్లంకి మనం స్పాండైలైటిస్ అనేది అంటూ
ఉంటాం. స్పాండైలైటిస్ అనేది ఫాస్ట్గా తగ్గుతుందా లేదా ఒక క్వశ్చన్ ఉంటుంది. స్పాండైలోసిస్ అనేది స్లోగా తగ్గుతుంది బికాస్ డీజనరేషన్, అరగడం ఏదైతే జరుగుతుందో దానికి నార్మల్గా మనం క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. స్పాండైలైటిస్ కొన్ని రోజులకు మాత్రమే ఉంటుంది. చాలా సివియర్ కేసెస్లో మాత్రమే ఇది చాలా ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటుంది. కొన్ని డేస్ మాత్రమే, ఒక 2 to 3 days నుంచి 10-15 డేస్లో జనరల్గా స్పాండైలైటిస్ అనేది క్లియర్ అయిపోవాలి ఐడియల్గా మెడికల్గా. సపోజ్ మీరు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని కరెక్ట్గా ఫాలో అవుతున్నారంటే విదిన్ 15 days ఈ స్పాండైలైటిస్ అనేది అక్యూట్ కండిషన్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ రోజుల వరకు జనరల్గా ఇది కంటిన్యూ అనేది అవ్వదు. స్పాండైలోసిస్ అండ్ స్పాండైలైటిస్లా ఎక్కువగా మనకు ఇబ్బందిగా ఉంటుంది స్పాండైలైటిస్ బికాస్ దీంట్లోపల స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ స్వెల్లింగ్కి అంటే వాపుకి తగ్గడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈ టైం మధ్యన మీకు పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మళ్ళీ మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సెకండ్ టైం కన్సల్ట్ అయ్యి అప్పటిదప్పుడు మీకు స్వెల్లింగ్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారో అది తప్పకుండా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సురేష్, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడండి, మీ సమస్యలు చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఏం లేదు మేడం, ముఖ్యంగా మామూలుగా నేను ఎప్పుడన్నా ఇట్లా తలకాయ కిందికి పెట్టి కొంచెం అట్లా పెడితే అది తల తిప్పినట్టు అయిపోతుంది. అవును సార్, మీ ఏజ్ ఎంత? 58 అండి. ఓకే, డయాబెటీస్, థైరాయిడ్ ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు మేడం, ఏం లేదు. ఓకే, ఈ ప్రాబ్లం కోసానికి మీరు ఎక్స్రే ఏమైనా చెప్పించుకున్నారా? నెక్ ఎక్స్రే లాంటిది ఎప్పుడు లాంగ్ బ్యాక్ చేసినట్టు జ్ఞాపకం ఉంది. ఓకే సార్, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 50+ ఉన్నారు. జనరల్గా తల అనేది కొంచెం కిందికి తీసినప్పుడు తిప్పినట్లు ఉంటుంది ఫోన్ యూస్ చేసినప్పుడు అవన్నీ. సో జనరల్గా ఇది డెఫినెట్గా మీరు ఎక్స్రే చేపిస్తే లేకపోతే ఎంఆర్ఐ చేపిస్తే ఈ సర్వైకల్ రీజన్లో డీజనరేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు కింద చూసినప్పుడు మీకు తిరగడం అనేది జరుగుతుంది అంటే డెఫినెట్గా మీకు ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే ఛాన్సెస్ అనేది 90% ఉంది. జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మనం అర్థం చేసుకున్నట్లు 2 వర్టిబ్రే మధ్యన నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉన్నది. సో ఎప్పుడైతే మనం కిందికి చూస్తామో ఆ యాంగిల్ అంటే 2 ఏదైతే వర్టిబ్రే ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, అది దగ్గర వచ్చేస్తుంది. అండ్ 2 బోన్స్ మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటుందో అది ఎక్కువగా కంప్రెస్ అనేది అవుతుంది. సో డెఫినెట్గా మీకు అప్పుడు తిరిగే సెన్సేషన్ అనేది ఉంటుంది. డయాబెటీస్ లేదు కాబట్టి అది కాంప్లికేషన్ లాగా రాదు. కాకపోతే దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ అనేది మీరు కంటిన్యూస్గా చేయండి. అండ్ మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఒక యాంగిల్ అనేది మరీ కిందికి రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత స్ట్రైట్గా చూస్తారో అంతే మీకు ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ దాంట్లో ఎక్కువగా సివియర్గా పెయిన్ అనేది రాదు. నార్మల్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఇది చాలా కామన్గా మనం చూసే కండిషన్. ఈరోజు ప్రెజెంట్గా మనం ఫోన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు, స్పెషల్గా ఫోన్స్ యూజ్ చేసినప్పుడు ఈ చిన్ అనేది మన చెస్ట్కి దగ్గరలో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఒక చాలా చిన్న యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది 2 బోన్స్ మధ్యన. డెఫినెట్గా అప్పుడు నర్వ్ కంప్రెషన్ అనేది సివియర్గా ఉంటుంది. సో ఎక్కువ సేపు కోసానికి మీరు యూజ్ చేయకుండా మీరు చూసుకుంటూ ఉండాలి. సపోజ్ మీ వర్క్ అలా ఉన్నది అంటే డెఫినెట్గా దీనికి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉంటాయి, అది మీరు ఫాలో చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ స్పెషల్గా మీకు సపోజ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఒక్కసారి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి. దీంతోపాటు కొన్ని కాల్షియం, విటమిన్ D3 ఫుడ్లోకి వెళ్ళి మీరు తీసుకోండి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మంచి మనకు కాల్షియం అండ్ విటమిన్ D3 2 కూడా అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ ఎవ్రీడే 20 minutes అనేది మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఈ ప్రాబ్లం అనేది ఎంత ఉందో అంతే ఉండుతుంది. అండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది యంగ్ ఏజ్లో 40 years కంటే తక్కువ ఏజ్లో ఇది ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మరి స్పాండిలోసిస్కి సంబంధించిన డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? సో జనరల్గా ఈ స్పాండిలోసిస్కి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గర వెళ్తారో ఫస్ట్ అనేది కన్ఫర్మేషన్ కోసానికి సిమ్టమ్స్ ప్రకారంగా మీకు చెప్పినట్లు గ్రేడ్ 1, 2, 3 ఏదైతే ఉందో జనరల్గా మీకు డాక్టర్ సిమ్టమ్స్ ప్రకారంగా డయాగ్నోసిస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ డయాగ్నోసిస్కి కన్ఫర్మ్ చేయడానికి జనరల్గా డాక్టర్స్ ఒక బేసిక్ టెస్ట్ అనేది రాస్తుంటారు. దీంట్లో 2 to 3 బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఇంకా 2 to 3 స్కానింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఎక్స్రే అనేది ఫస్ట్ మనకు అవసరం ఉంటుంది. మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ జనరల్గా ఎక్స్రే అనేది ఫస్ట్ మీకు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు అండ్ తిమ్మిర్లు వచ్చినప్పుడు, గ్రేడ్ 3లో ఉన్నప్పుడు జనరల్గా చేతుల్లో, అరికాళ్ళలో మంట అండ్ తిమ్మిర్లు అనేది ఉంటుంది. అలాంటి కండిషన్లో డాక్టర్స్ కంపల్సరీ ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఎంఆర్ఐ అనేది ఒక హయ్యర్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి డాక్టర్స్ ఫస్ట్ వెంటనే పేషెంట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ అనేది సజెస్ట్ చేయరు, జనరల్గా ఎక్స్రే మాత్రమే సజెస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. బ్లడ్ టెస్ట్లో అన్నిటికంటే ఎక్కువగా
ఇంపార్టెంట్ ఉంటుంది. ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నదా, స్పెషల్గా రూమటోయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ కూడా దీంతో కంబైన్ ఉన్నదా లేదా చెక్ చేయడానికి ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అనేది ఉంటుంది. థర్డ్, మనకి ఏదైతే బేసిక్ రీజన్ ఉంది ఈ ప్రాబ్లమ్స్ రావడానికి, కాల్షియం అండ్ విటమిన్ D3, అది డాక్టర్స్ జనరల్గా బ్లడ్ టెస్ట్ ద్వారా చెక్ చేస్తారు. మీకు కాల్షియం ఎంత ఉంది, కాల్షియం జనరల్గా 8 కంటే అబవ్ ఉండాలి అండ్ 10-11 వరకు ఉంటే జనరల్గా సరిపోతుంది. విటమిన్ D3 అనేది సపోజ్ మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు డాక్టర్స్ మీకు జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో స్పెషల్గా మీరే విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలన్నా వద్దా మీరు అర్థం చేసుకోవాలంటే, విటమిన్ D అనేది మీకు పెయిన్ ఉన్నది అండ్ విటమిన్ D అనేది మీరు వేసుకోవాలా వద్దా మీకు అర్థం కాకపోతే, విటమిన్ D టెస్ట్ ఉన్నప్పుడు చేసినప్పుడు జనరల్గా మినిమం అనేది 15 అనేది ఉండాలి. పెయిన్ తగ్గడానికి అట్లీస్ట్ 35 అండ్ అబవ్ ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజేష్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు వచ్చేసి C6 C7 ఆస్ట్రోపైట్ అని చెప్పారు మేడం. ఎస్ చెప్పాను మేడం. నేను దానికి కొద్దిగా అదే ట్రీట్మెంట్ మెడికల్ వాడుతున్నాను మేడం. Okay, అంటే sir. ఇప్పుడు చిన్న నా డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఆస్ట్రోపైట్స్ అంటే ఇప్పుడు ఆస్ట్రోపైట్స్ అన్నా కాల్షియం డిపాజిట్స్ అంటారు కదా మేడం, కాల్షియం డిపాజిట్స్ ఆ రెండు ఒకటేనా, Yes. లేదంటే కాల్షియం డిపాజిట్ సపరేటా, ఆస్ట్రోపైట్స్ సపరేటా మేడం? Yes, sir. దీని గురించి Yes. చెప్పండి మేడం. ఓకే సార్, మీకు ఇది పెయిన్ అనేది ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా? మోడరేట్ గా ఉంటుంది మేడం, మరి ఎక్కువ అంటే ఏం చేస్తాం మేడం, కొద్దిగా బెండ్ అయినప్పుడు మార్నింగ్ అలా చేసినప్పుడు ఉంటుంది మేడం. రైట్, అదే మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ అడిగింది, జనరల్గా ఈ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చేపించినప్పుడు ఈ ఆర్థరైటిస్ స్పాండిలోసిస్ ప్రాబ్లంల ఒకటి ఇంపార్టెంట్ మీకు ఫైండింగ్స్ అనేది ఉంటుంది. మన మెడికల్ టర్మ్స్లో దానికి ఆస్టియోఫైట్స్ అనేది అంటూ ఉంటాం. సో జనరల్గా గ్రేడ్ 1 కంప్లీట్ అయిన తర్వాత గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో అది మీకు ఆర్థరైటిస్లో సర్వైకల్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే, ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అనేది ఒక టర్మ్ అనేది రిపోర్ట్స్లో రాసి ఉంటుంది. ఆస్టియోఫైట్ అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఈ కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ద్వారా మన బోన్ అనేది అరగడం జరుగుతుంది. దానికి కాంపెన్సేట్ చేయడానికి జనరల్గా ఈ ఆస్టియోఫైట్ డెవలప్మెంట్ అంటే ఒక బోన్ అనేది ఒక అబ్నార్మల్ ప్లేస్లో, ఇక్కడే దగ్గరలోనే అబ్నార్మల్ ప్లేస్లో అది గ్రో అవుతుంది. దానికి మనం ఆస్టియోఫైట్ అంటాము. ఆస్టియోఫైట్ ఉన్నదంటే కంపల్సరీ మీకు స్పాండైలోసిస్ మోకాల్లో ఉంటే దానికి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. అంటే కన్ఫర్మ్గా మీకు ఈ ప్రాబ్లం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ఆస్టియోఫైట్ అండ్ మన కాల్షియం డిపాజిట్స్లో డిఫరెన్స్ ఏంటిది, ఆస్టియోఫైట్ అండ్ కాల్షియం డిపాజిట్స్ రెండు సేమేనా కాదా? ఆస్టియోఫైట్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మీకు స్పాండైలోసిస్ కానీ ఇది మన ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మాత్రమే మీకు కనిపిస్తుంది. కాల్షియం డిపాజిట్ అయినప్పుడు జనరల్గా మన బాడీ లోపల కొంతమందికి కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు కాల్షియం అనేది కొన్ని అబ్నార్మల్ ప్లేసెస్లో, ఎక్కడైతే అవసరం లేదు అలాంటి ప్లేసెస్లో కూడా, బికాస్ బాడీలో కాల్షియం ఎక్కువగా ఉన్నది, లేకపోతే మీరు కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా టైం నుంచి వాడుతున్నారంటే వేరే ప్లేసెస్లో ఎక్కడైతే అవసరం లేదు అలాంటి ప్లేసెస్లో మన బాడీ అనేది ఆటోమేటిక్గా కాల్షియం డిపాజిట్ చేసే కొన్ని లంప్స్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో జనరల్గా ఈ కాల్షియం డిపాజిట్ అనేది మీ బాడీలో ఎక్కువగా కాల్షియం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్లో జనరల్గా కాల్షియం డిపాజిట్ అనేది కాదు, ఒక ప్లేస్లో జరుగుతుంది, మన యాంకిల్స్లో. జనరల్గా ఆ ప్రాబ్లమ్కి మనం మెడికల్గా వేరేగా డిఫరెంట్గా మనం దానికి ట్రీట్ చేస్తూ ఉంటాము. సో దానికి మనం క్యాల్కేనియల్ స్పర్ అనేది అంటూ ఉంటాము. అంటే మీకు జనరల్గా పాదంలో యాంకల్ అంటే హీల్ పోర్షన్లో మీకు పెయిన్ అయినప్పుడు ఎక్స్రే చేసినప్పుడు కొంతమందికి క్యాల్కేనియల్ స్పర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది మనం కాల్షియం డిపాజిట్లో తీసుకుంటూ ఉంటాము. ఆస్టియోఫైట్ ఓన్లీ అండ్ ఓన్లీ స్పాండైలోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాము అనకాపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్యలు చెప్పండి. నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి. అమ్మ నేను డ్రైవర్ని. ఎస్. 15 years చేస్తున్నాను. నాకు ఉడకాలు మోకాల దగ్గర వాటర్ చేరి రైట్ కొన్ని రోజులు ఏం నొప్పి అనిపించలేదు. తర్వాత తింటూ భోజనం చేసేటప్పుడు లేకలేకపోయాను. తర్వాత మన ఫిజియోథెరపీ అంటే మన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బోన్ సరిగా అని చెప్పారు. కొన్ని రోజులు టాబ్లెట్స్ పౌడర్ లాంటి ఇస్తే ఎక్స్ట్రా తీసి చెప్పారు. 2 years నుంచి టాబ్లెట్స్ ఆడిస్తాను. ఈ 2 years నుంచి కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ 1 week నుంచి 2 week నుంచి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. మళ్ళా కింద పాదం దగ్గర సైడ్ మళ్ళీ వాపు వచ్చేస్తుంది. 2 బోన్స్ కూడా వర్క్ చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎండిపోస్తాను మేడ.
Right. విపరీతంగా నొప్పి వస్తుందమ్మా. Okay, మరి sir. అలోపతి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ Right. పాపకి ఆస్మా అందులో తగ్గింది. ఫైన్ మరి ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ లో ఎక్కడో మేము తెలియట్లేదు, ఫైన్ కొద్దిగా నాకు ఏం రిప్రజెంటేషన్ తెలియజేస్తే. ఫైన్ మరి- ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో జనరల్గా ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చినాయి. ఆస్టియోఆర్థరైటిస్ ఇంతకుముందు మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కాల్షియం పౌడర్స్ అవన్నీ ఇచ్చారు, అది తగ్గిపోయింది అండ్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా మీరు కాల్షియం మళ్ళీ మీకు ఎప్పుడైతే డాక్టర్స్ సజెస్ట్ చేశారో ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఎక్స్రే అవన్నీ మీకు జనరల్గా చూసి చెప్తారు అది డీజనరేషన్ అయింది, ఇంకా ఎంత ఎక్కువగా అయింది, దాన్ని బట్టి మీకు కొన్ని కాల్షియం విటమిన్ D3 టాబ్లెట్స్ ఎంత రాస్తారు, అది మీరు తప్పకుండా ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్. కాకపోతే హోమియోకే ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఎక్కడ ఉన్నది అంటే జనరల్గా మీకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటుంది, మీ దాని మీద ఫోన్ చేయండి సార్, మీకు డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తారు మీ దగ్గర లొకేషన్ ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్ అనేది ఎక్కడ ఉన్నది. ఓకే అండి, పర్టికులర్గా వీటికి డయట్ ఏమైనా ఉంటుందా? సో జనరల్గా కాల్షియం విటమిన్ D3 అండ్ ప్రోటీన్ ఈ ప్రాబ్లమ్స్లో మనకు ఆస్టియోఆర్థరైటిస్ స్పాండిలోసిస్ అర్థం అవ్వగానే ఫస్ట్ డాక్టర్స్ అనేది మీకు కాల్షియం విటమిన్ D3 టాబ్లెట్స్ రాసి ఇస్తుంటారు. సో బేసికల్గా ఓన్లీ అండ్ ఓన్లీ కాల్షియం విటమిన్ D3 టాబ్లెట్స్ మాత్రమే మనకు అవసరం ఉండదు. ఈ టాబ్లెట్స్తో పాటు మనం ఫుడ్లోకి వెళ్ళి కూడా కాల్షియం విటమిన్ D3 అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పటికైనా కూడా కాల్షియం విటమిన్ D3 అనేది మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది జనరల్గా సహజంగా అందరికీ అవైలబుల్గా ఉంటుంది అండ్ అది పాసిబుల్ ఉంటుంది కాబట్టి మనం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఫస్ట్ అనేది తీసుకోమని చెప్తారు. సెకండ్, ప్రోటీన్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. ప్రోటీన్ ఎందుకు అవసరం ఉంటుందంటే ఎక్కడైతే అరగడం జరుగుతుందో ఆ ప్రాసెస్కి స్టాప్ చేయడానికి అండ్ రివర్స్ చేయడానికి మనకు సెల్స్ అనేది ఫార్మేషన్ అనేది అవసరం ఉంటుంది. ఆ సెల్ ఫార్మేషన్, కార్టిలేజ్ ఫార్మేషన్, రీగ్రోత్ దేనివల్ల పాసిబుల్ ఉంది? ఓన్లీ అండ్ ఓన్లీ ప్రోటీన్ ద్వారా పాసిబుల్ ఉన్నది. సో జనరల్గా హెల్దీ ప్రోటీన్స్ అనేది మీరు తీసుకోవాలి. మీకు సపోజ్ మీరు మంచి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారంటే మీరు హెవీ ప్రోటీన్స్ తీసుకోవచ్చు. మీరు వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే రెండిట్లో ప్రోటీన్ అనేది హెవీ ప్రోటీన్ సోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా డైలీ మీరు తీసుకున్న ఫుడ్లో కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండాలి. మీరు ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నారు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మీరు హెవీ ప్రోటీన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇది బేసిక్ డయట్ అనేది ఉంటుంది. దీంతోపాటు మనం చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉంటుంది. జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ ఇవి మనకు అన్ని ఫుడ్స్లోకి వెళ్ళి కొంచెం కొంచెం ట్రేస్లో అవైలబుల్ ఉంటుంది, అంటే చాలా చిన్న క్వాంటిటీస్లో అవైలబుల్ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్ డయట్ అనేది తీసుకున్నప్పుడు మీకు ఇవన్నీ అవైలబుల్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ డయట్ తీసుకున్నప్పుడు అది కూడా ప్రోటీన్ కొంచెం ఇంక్రీజ్ చేసి తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్లో రివర్స్ అవ్వడం అనేది కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్పెషల్గా మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు లేకపోతే గ్రేడ్ 1లో ఉన్నారు అంటే డెఫినెట్గా ఇది రివర్సల్ అనేది కూడా కంప్లీట్గా పాసిబుల్ అనేది ఉంటుంది. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.